వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి చాలామంది ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లం ఇది. ఈ ప్రాబ్లం వచ్చిందంటే కనుక మనకు అనేక రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అంటారు. అదే అండి నిద్రలేమి సమస్య. ఈ సమస్య మనం తగ్గించుకోవడానికి మన ఇంట్లోనే సార్ చెప్పినట్టు ఈరోజు మీరు సార్ చెప్పినట్టు చేస్తే కనుక షూర్గా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు. అసలు ఈ నిద్రలేమి సమస్య వస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ హోమియోపేషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నిద్రలేమి సమస్య మనము ఒక్కరోజు నిద్రపోకపోతేనే నెక్స్ట్ డేకి తలబట్టేస్తుంది. సో కొంచెం చిరాకు కోపం ఇట్లాంటివన్నీ ఉంటాయి, అవతల వాళ్ళ మీద చూపిస్తాం. సో ఇవి కాకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఈ నిద్రలేమి సమస్య వల్ల? ఈ మధ్య చాలా మందికి నిద్ర వస్తలేదు చక్కగా, అవునా కదా? ఇప్పుడు మీరు నిద్రలేని సమస్య ఇప్పుడు అన్నారు కదా, మీరు చిన్నగా ఉన్నప్పుడు మీరు వింటుండేనా, అరే నాకు నిద్ర వస్తలేదు. ఇప్పుడు గల్లీకి ఒక 10 మందికి నిద్రలేని సమస్య ఉంటుంది. అయితే అంత కామన్ అయిపోయింది. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, చాలామంది ఏం చెప్తారు, అరే గంటలు గంటలు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే నిద్ర రాదు. మనం పేషెంట్కి అడుగుతాం, ఎన్ని గంటలు ఫోన్ చూస్తారమ్మా అంటే, ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ వచ్చిండ్రు, వైఫ్కి నిద్ర లేని సమస్య ఉంది. ఓకే, మీరు ఫోన్ చూస్తారా అమ్మా ఎక్కువ అంటే, అది ఎప్పుడు సార్ పక్కన పెట్టేది ఫోన్? అరే సార్ ఆమె చేతిలోనే ఉంటుంది, 10:30కి పడుకుంటా అంటుంది, 2 వరకు ఇట్లనే పెట్టుకొని కూర్చుంటారు. పేషెంట్ ఏమంటారు, ఏం చేయాలి, నిద్ర వస్తలేదు నాకు. ఏం చేస్తారమ్మా ఫోన్లో అంటే, క్యాండీ క్రష్ ఆడతా అన్నారు. క్యాండీ క్రష్ ఆడతా అన్నారు. గేమ్స్ క్యాండీ క్రష్ చాలా మంది ముసలోళ్ళు ఆడతారు క్యాండీ క్రష్. ఓకే, ఏ లెవెల్లో ఉన్నారమ్మా అంటే 3895 లెవెల్లో ఉన్నా సార్ అని. అరే అమ్మా గ్రేట్ అమ్మా, మేము కూడా అంత లెవెల్ వరకు పోలేదు అంటే, అది ఆడకపోతే ఏమేమో థాట్లు వస్తాయి నాకు అనేసి అన్నారు. ఓకే, ఏం థాట్లు వస్తాయమ్మా, ఏమో పిచ్చి పిచ్చి థాట్లు వస్తాయి అనేసి అన్నారు. ఓకే, అయితే ఏంది అంటే చాలామందికి ఒకటి తెలియదు, ఈ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది. ఓకే, వాళ్ళకు ఏం తెలియదు అంటే, ఇది నిద్రలేని సమస్య ఓన్లీ ఫోన్ చూసుడు వల్లనే కాదు. ఇప్పుడు మనకు కొన్ని ప్రాబ్లంలు ఉంటాయి, ఆ ప్రాబ్లంలకి కూడా నిద్రలేని సమస్య వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, చిన్న పిల్లోడు అంటే ఒక 15 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు, ఆన్కి రేపు 10th క్లాస్ది బోర్డ్ ఎగ్జామ్ ఉంది. ఓకే, టెన్షన్ ఉంటుంది సార్, టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ ఎప్పుడు ఉంటుంది, వాడు చక్కగా చదవకపోతే ఉంటుంది. ఇప్పుడు 10th బోర్డ్ ఎగ్జామ్కి ఒక నెల ఉంది అనుకోండి. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, ఇద్దరికి భయం ఉంటుందా లేదా? ఉంటుంది సార్ షూర్గా. మొత్తం 1 year ఇద్దరు చదవలేదు, ఇద్దరికి భయం ఉంటుందా లేదా? ఉంటుంది కదా. ఒక్కడేం చేస్తాడు, ఆ భయంలో అరే నేను ఏడా ఫెయిల్ అవుతా, నాకు మంచి మార్కులు రాకపోతే నాకు 2 ఏళ్ల తర్వాత ఐఐటి ఎట్లా వస్తుంది, అది పెద్ద పెద్ద కాలేజీలు ఉంటాయి కదా, ఇంటర్వ్యూ బిల్డింగ్లు లాగా, దాంట్లో టాప్ సెక్షన్లో అడ్మిషన్ కావాలంటే నాకు మంచి మార్కులు రావాలి. ఈడు చదువుతాడు, ఈయనకి మంచి 90% మార్కులు కూడా వస్తాయి, ఆడ సీట్ కూడా వస్తాయి. ఇంకోటి ఏం చేస్తాడు, అరే నేను మొత్తం ఇయర్ చదవలేదు, మొత్తం ఇయర్ చదవకుండా ఇప్పుడు నెలలో ఏం బీక్తా నేను, అట్లా వస్తుంది. ఏం చదువుతాం ఇప్పుడు రోజు, అరే చదవకపోతే నేను ఫెయిల్ అయిపోతా, ఫెయిల్ అయితే నాకు మంచి కాలేజీలో అడ్మిషన్ రాదు, మళ్ళీ సప్లిమెంటరీ రాయాలి, మళ్ళీ సర్టిఫికేట్లో కంపార్ట్మెంటల్ అని పడుతుంది, అది కంపార్ట్మెంటల్లో పడితే నాకు మళ్ళీ ఫ్యూచర్లో ఉద్యోగం రాదు, ఇట్లాంటి థాట్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ 2 సిచ్యువేషన్స్లో మెయిన్ ఇమోషన్ ఏంది, భయం. కానీ ఈ భయం ఒకడిని ఏం చేసింది, పైకి తీసుకొని పోయింది, ఒకడిని ఏం చేసింది, కిందికి తోసేసింది. ఇప్పుడు ఈ భయంని ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్లో పోతుంది కదా, దాన్ని యాంగ్జైటీ అంటారు. ఓకే, ఏమంటారు, యాంగ్జైటీ అంటారు. ఓకే సార్. చాలా మందికి ఉంటుంది ఇది, గుండె దడ వస్తుంది కొందరికి. ఇప్పుడు మీరు సార్ నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ నొప్పి అవుతుంది, మళ్ళీ గుండె దడ స్టార్ట్ అవుతుంది, మజిళ్ళు కొట్టుకుంటాయి, ఇక్కడ పట 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 నరాలు కొట్టుకుంటాయి, ఇక్కడ తల నరాలు కొట్టుకుంటాయి, వెనకాల మెడకెళ్ళి పైకి తల నరాలు కొట్టుకుంటాయి, కొందరికి అరికాలు తిమ్మిర్లు ఉంటాయి, అక్కడ కూడా ఇట్లా పట్ 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 కొట్టుకుంటాయి నరాలు, అట్లా కూడా అనిపిస్తుంది వాళ్ళకు. మళ్ళా కొందరు అంటారు, ఏమో సార్ ఏదో భయం అవుతుంది నాకు తెలియదు, నాకేం భయం కానీ అవుతుంది నాకు భయం. ఓకే, అట్లా కూడా అంటారు. నరాల నొప్పిలో ఉన్నోళ్ళకి చాలా మందికి ఈ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తారు వాళ్ళు. ఓకే, మళ్ళా ఏంది అంటే, ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు లేడీస్ ఉంటారు, ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చిర్రు మన దగ్గరికి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా, ఆ మేడంకి అడిగిన, ఆ గేమ్ ఆడకపోతే ఏం భయం అవుతుందమ్మా, ఏం థాట్లు వస్తాయి అంటే, మా బాబు అమెరికాలో ఉంటాడు సార్, మా బాబు అమెరికాలో ఉంటాడు,
వాడు తిన్నాడా లేదా అనేసి నాకు భయం అవుతుంది. మీ బాబు ఏజ్ ఎంత అంటే 2 పిల్లలు ఉన్నారు సార్ మా బాబుకి. ఓకే. మళ్ళీ వాని గురించి మీకెందుకు ఫికర్ అమ్మా అనేసి చెప్పిన. ఏమో సార్ నాకు అట్లా అనిపిస్తుంది. ఓకే. వానికి ఫోన్ చేస్తా, వాడు ఆఫీస్లో ఉంటే కట్ చేస్తాడు. వాడు కట్ చేస్తే కూడా నాకు భయం అవుతుంది. ఓకే. ఏమైనా అయిపోయిందా, వాడికి యాక్సిడెంట్ అయిందా, చచ్చిపోయిందా, మన పెండ్లాంకి ఏమైనా అయిందా, ఇప్పుడు వాడు తిన్నాడా లేదా అని కూడా తెలియదు. ఎస్. ఆఫీస్కి పోయిందా లేదా కూడా తెలియదు. ఫస్ట్ థాట్ ఏదైతే బేసిక్ ఇమాజినేషన్ మీదనే థాట్లు బిల్డ్ అవుతాయి. చచ్చిపోయిందా లేదా అని వరకు పోతుంది, కానీ వాడు తిన్నాడా లేదా అది కూడా తెలియదు ఆంటీకి. అవునా కాదా? ఎస్. అయితే ఈ ఒక్క ఇమాజినరీ థాట్ మీద ఇంకో ఇమాజినరీ థాట్ ఎప్పుడైతే తయారైతుంది కదా, వాళ్ళకు యాంగ్జైటీ అవుతుంది. ఇప్పుడు ఈ మేడంకి నిద్రలేని సమస్య డెవలప్ అయింది. నరాల నొప్పులు వస్తాయి చాలా మందికి. ఒక పేషెంట్ ఇట్లనే దాంతో వచ్చింది. ఆఫీస్కి పోతుండు, ట్రాఫిక్ జామ్ అయింది. ఓకే. టైంకి పని చేయాలి కదా, పోయి Yes. కార్పొరేట్లో పని చేస్తాడు ఆయన. టైంకి పని చేయకపోతే ఏమవుతుంది? మళ్ళీ ఎవరైనా ఎస్కలేషన్ మెయిల్ నా టీంలోకి వెళ్ళి రాస్తారా? మళ్ళీ బాస్ క్యాబిన్కి పిలిచి తిడతాడా? మళ్ళీ వాడి ఇష్యూని ఎస్కలేట్ చేస్తాడా? వీడు అసలు ఆఫీస్కి పోయిండా? ఇంకా పోలేదు కదా. Yes. ఇప్పటి నుంచి ఎందుకు భయం? ఏమవుతుందో అనేసి ఒక భయం. దాంతో ఆయనకు నరాల సమస్య కూడా స్టార్ట్ అయింది, నిద్రలేని సమస్య కూడా వచ్చేసింది. అయితే వీళ్ళకు మనము హోమియోపతి మందులతోటి ఇస్తే, ఇప్పుడు వేరే దాంట్లో పోయి మందులు తీసుకున్నారనుకోండి, మత్తు గోళీలు ఇస్తారు. ఆ మత్తులో నరాల నొప్పి ఉందా లేదా కూడా అర్థం కాదు. అవునా కాదా? అది ఎక్కువగా అడిక్ట్ అయితే కూడా తర్వాత ఫ్యూచర్ లో ప్రాబ్లం వచ్చే అది వదిలేసుడు కూడా కష్టం అయిపోతుంది. Yes. ఇప్పుడు కొందరికి తాగే మత్తు అలవాటు ఉంటది, మద్యపానం అలవాటు ఉంటది. ఏం చెప్తారు? అరే ఎందుకు తాగుతారు, ఇన్ని నరాల నొప్పులు ఉన్నాయి, షుగర్ వ్యాధి ఉంది, అది తాగితే హాయిగా ఉంటుంది సార్, ఏం గుర్తు కూడా ఉండదు అది ఉంటే, అట్లా అనేసి అంటారు. అయితే దీనికి కూడా అట్లనే అయిపోతుంది. ఉన్న రోగం కూడా అర్థం కాకపోతే మనిషికి Yes, yes. ఏమైపోతుంది, వానికి ఏం అర్థం అవుతుంది? ఎస్. అవునా కాదా? అయితే ఈ పేషెంట్కి మనం చెప్పినాము, నరాల నొప్పులు కూడా తగ్గుతాయి, ఈ ఆందోళన కూడా తగ్గుతుంది. మందులు ఇచ్చినాం, పూర్తిగా తగ్గిపోయింది. 3 నెలల్లో పూర్తిగా తగ్గిపోయింది. ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది పరేషాని, పూర్తిగా తగ్గిపోయింది. అరికాలు తిమ్మిర్లు తగ్గినాయి, పిక్కలు పట్టేయడం తగ్గింది, తొడ నొప్పులు తగ్గినాయి, నడుము నొప్పి తగ్గింది, చక్కర్లు వస్తున్నాయి, ఎవరో తోసినట్టు ఫీలింగ్ ఉంటుంది, అది కూడా తగ్గింది. అయితే ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. ఎవరైతే ఈ వీడియో చూస్తుండో వాళ్ళ అందరి ఇంట్లో తులసి చెట్టు ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్, కంపల్సరీ. తులసి చెట్టు ఉంటుంది కదా, మనము దానికి డైలీ దండం పెట్టుకుంటాం, పూజ చేస్తాం, పువ్వులు వేస్తాం. అవునా కాదా? ఎస్. ఎందుకు చేస్తాం? సాంప్రదాయం అనేసి మనకు తెలుసు. కానీ మనోళ్ళు సాంప్రదాయం ఎందుకు స్టార్ట్ చేసిండ్రు? దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్కి. తులసి ఆకు ఏంటంటే ఆసిమం, అది హోమియోపతిలో కూడా మందు తయారు చేస్తారు దీంతో. అయితే ఏంటంటే డైలీ 5 ఆకులు తీసుకోండి. అవి ఏం చేయండి అంటే, మీరు చాయ్ చేసుకుంటారు కదా, దాంట్లో వేసుకోండి, అంతే. ఓకే. మీరు అంతే చేయాలి. డైరెక్ట్ తినొచ్చు కూడా కదా సార్? డైరెక్ట్ తినొచ్చు, కానీ మళ్ళీ టేస్ట్ బాగుండదు, మాకు తినబుద్ధి కాదు, నేను తినండి అని చెప్తా. ఓకే. ఒక్కరోజు తింటారు, నెక్స్ట్ డే మానేస్తారు. ఓకే. మళ్ళీ 2 నెలలకు వచ్చి, అరే సార్ తినలేదు సార్, మీరు చెప్పింది అంత టేస్ట్ బాగాలేదు, వేరే అదే చెప్పండి. టీలో వేసుకుంటే హ్యాపీగా తాగేస్తారు. తులసి టీ తయారవుతుంది. ఓకే. అదే మీరు వైట్ టీ తోటి కానీ గ్రీన్ టీ తోటి కానీ అది చేసుకోండి, ఇంకా దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఇంకా మ్యాగ్నిఫై అవుతాయి. ఓకే. అట్లా చేయండి. ఎందుకు? దీంట్లో అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ అంటే, ఇప్పుడు ఈ యాంగ్జైటీ, నిద్రలేని సమస్య, నరాల బలహీనత ఉన్నాయి కదా, అవన్నీ కొట్లాడే శక్తి ఇస్తుంది మీకు. అంత పవర్ ఉంటుంది తులసి ఆకుల్లో. మీకు ఒకటి తెలుసా? ఈడికెళ్ళి ఇప్పుడు వేరే వేరే యూరోపియన్ కంట్రీస్ వచ్చి రాజ్యం చేసిండ్రు కదా మన దగ్గర. ఈడికెళ్ళి మన అన్ని ఏవైతే లిటరేచర్ ఉంది, ఏదైతే మన నాలెడ్జ్ ఉంది, వాళ్ళు అడిగి తీసుకొని వెళ్ళిపోయినరు. వాళ్ళు దాన్ని మళ్ళీ వేరే రూపంలో చేసి మనకి అమ్ముడు స్టార్ట్ చేసిండ్రు. బేజిల్ లీవ్స్ వాడతారు వాళ్ళు, అది కూడా ఒక టైప్ ఆఫ్ తులసినే. ఓకే. దేంట్లో వేస్తారు తెలుసా మీకు? పాస్తాలో వేస్తారు. ఓకే. పాస్తా పిల్లలు పడి తింటారు కదా, Yes, yes. దాంట్లో వేస్తారు. అయితే వాళ్ళు వాడుతున్నారు, మనది మర్చిపోతున్నాం. మన హిస్టరీలో పోయి, మన స్క్రిప్చర్స్లో పోయి మనం చదివితే అసలు వైద్యం ఏంది అనేసి మనకు అర్థమవుతుంది. సో అట్లా చేయండి, మీకు రిలీఫ్ కూడా ఉంటుంది. రోజుకి ఎన్నిసార్లు అంటే ఒకసారి తాగితే సరిపోతుంది? ఒక్కసారి కూడా తాగొచ్చు. మీకు మస్తు ఇష్టం వచ్చింది అనుకోండి, ఇప్పుడు కొందరికి చాయ్ 10 సార్లు తాగే అలవాటు ఉంటుంది, ఓకే. అది పోయి గ్యాస్ట్రిక్ సమస్య కూడా అవుతుంది, నిద్రలేని సమస్య కూడా అవుతుంది. వైట్ టీలో వేసుకొని తాగండి, మంచిగా 10 సార్లు తాగండి, ఓకే. ఏం కాదు.
నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్సోమియా ప్రాబ్లం ఎందుకు వస్తుంది, సో యాంగ్జైటీని మనం ఎలా తగ్గించుకోవాలి. నిజంగా ఈరోజు మన ప్రేక్షకులకు ఈ విషయాన్ని గమనించి షూర్గా వాళ్ళు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ.